ప్రాశిస్తారు. ఎందుకని చెప్పని మన సంస్కృతిలో మన పండుగలకి మన పబ్బాలకి మన కార్యక్రమాలకు కూడా మన పిల్లలకి చక్కగా పంచాయతీ గడిచి పిల్లల లంగవాణి చేసి మనం తీసుకొస్తాం. అట్లాగే హరికథలు, బుర్రకథలు, నాటకాలు వీటన్నిటిని కూడా మనం చూపిస్తాం. ఒక్క ఉదాహరణ ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన BA వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. కరీంనగర్ జిల్లాలో మారుమూల ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టి BA వరకు ఉర్దూ మీడియంలో చదువుకుని ఆయన తెలుగు నారాయణ రెడ్డి గారు రాసిందే తెలుగు అనేటువంటి స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం ఏంటంటే ఆయనే చెప్పారు. ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు సత్కారం చేస్తే ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, అమ్మగ సింగిరెడ్డి బుచ్చమ్మగ నన్ను కనిపించిన మా హనుమాజీపేటకు ఈ సన్మానం, రే నీ యవ్వ అంటూ నీల్గే నా గొంతుకలో కవితలు స్వరపరిచిన హరికథలకు ఈ సన్మానం అన్నాడు. అట్లా ఈ మన సంస్కృతిలో మన హరికథలు, బుర్రకథలు, నాటకాలు వీటి ద్వారా మనం ఆకర్షితుతాం. ఇందుకు మన కళ్ళ ముందే గజల్ శ్రీనివాస్ గారు అన్నాడు, ఒక చిన్న కంజరా పట్టుకుని 1,00,000 మందిని అరెస్ట్ చేసి ఆయన వ్యాప్తి చేశాడు. అంటే ఆ గజల్ మీద ప్రేమతో ఆ గజల్ కార్యక్రమానికి హాజరయ్యి ఆ గజల్ని గురించి తెలుసుకున్నప్పుడు భాష యొక్క ప్రచారం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలుగు భాషాభివృద్ధికి అందరూ చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయవలసిన మన బాధ్యతగా మనం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా కేంద్ర భారత ప్రభుత్వం మాతృభాషలన్నింటినీ కూడా గొప్ప విలువైనటువంటి డాక్యుమెంట్ ఇది. కాబట్టి తెలుగు భాషాభివృద్ధికి మన వంతు కర్తవ్యం మనం చేస్తాము. ఇంటితో మొదలయ్యి బడితో అంతమవుతుంది. మన పిల్లల్ని ఇంట్లో తెలుగు నేర్చుకోమంటాం, బడిలో తెలుగులో చెప్తాం. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వాడు డాలర్కి వెళ్తాడో లేకపోతే దినార్కి వెళ్తాడో మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ పునాదిలో కనుక మనం ఈ తెలుగు భాష సంస్కృతి చిన్నప్పుడే వాళ్ళ మనసులోకి మనం ఎక్కిస్తున్నాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థాయిలో తెలుగు భాషకి అభివృద్ధి కృషి చేయటువంటి, తెలుగు సంస్కృతిని కనుక మనం అభివృద్ధి చేస్తుంటే భాషా సంస్కృతి రెండు చక్రాలాగా బండి ముందుకు వెళ్తుందని చెప్పని మనం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన సూరి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. న్యాయమూర్తులు జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహం గారికి అందరికీ కూడా, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా మనం చేసినటువంటి తీర్మానాలు పంపించాము. ముఖ్యమంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా పంపించాము. ఆ రోజున వారిని వేదిక మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం విన్నవించాము. ఏమిటంటే ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి. అలాగే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగును గుర్తించాలి. అలాగే సంస్కృతంలో జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, పరీక్ష 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్నటువంటి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, సంస్కృతం యొక్క ఎగ్జామ్ని, పరీక్షని సంస్కృత భాషలోనే జవాబు రాయాలి. కానీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాస్తున్నారు. అది నిజానికి సంస్కృత భాషకి ఏమీ ఒరిగేదేమీ లేదు. కాబట్టి మనము సంస్కృత భాషని తెలుగులోనో ఇంగ్లీష్లోనో జవాబు రాసే పద్ధతిని తప్పకుండా మనము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. తెలుగులోనే దాన్ని రాయాలి అని, ఇంగ్లీష్లో రాయొచ్చు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. సంస్కృత ఎగ్జామ్ సంస్కృతంలో రాయాలి జవాబు. కాబట్టి చాలా ఉన్నాయి లోపాలు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో తెలుగు భాషకి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము, మాతృభాషలోనే తప్పకుండా విద్యాబోధన మోదీ గారు చెప్పేది తప్పకుండా మేము చేస్తాము. ఎందువల్ల అంటే భాషను కోల్పోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం. గజల్ శ్రీనివాస్ 150 భాషల్లో నేను పాడాను, కానీ నా ఉనికి తెలుగు భాష. ఈ ఉనికిని పోగొట్టుకోకుండా ఉండడం కోసము ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలన్నది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరేది ఏంటంటే, గతంలో ప్రభుత్వము 85 జీవో ఒకటి ఇచ్చింది. అదేమిటంటే ఆంగ్ల భాషలోనే, ఆంగ్ల మాధ్యమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరగాలి అనేది ఏదైనా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి చాలా ఆటంకంగా ఉంది. కాబట్టి 85 జీవోని దాన్ని మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే, దాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే తెలుగు భాష వికాసము ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాల అన్నింటిలో కూడా తెలుగు భాష ముందుకెళ్తుంది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో కూడా 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా విధానం జరగాలి అన్నది ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక ఉద్యమంగా, ఒక హృదయంతో ప్రభుత్వాన్ని, అనేక సంస్థలను కూడా మేము కోరుతున్నాము. మేము బడిలో ఉన్నటువంటి తెలుగు భాష కన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి భాషడలా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తల్లిదండ్రులే ముఖ్యంగా అయ్యో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలని. అయ్యా ముందు మీరు పిల్లలతో మీరు తెలుగులో మాట్లాడండి.
తెలుగులో మాట్లాడితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మేధోతత్వం పెరుగుతుంది కాబట్టి, మేధస్సు పెరుగుతుంది కాబట్టి మాతృభాష అమ్మ ఒడిలో ఉండాలి. నేను చెప్పేది తెలుగు భాష బడి భాషే కాదు, అమ్మ ఒడి భాష. ప్రభుత్వానికి ఇది అధికార భాష, కానీ ప్రజలకి ఇది మమకార భాష కావాలి. ప్రజలకి మమకార భాష అయితే కానీ ప్రభుత్వం అధికార భాషగా ఇది ముందుకు వెళ్ళలేదు. కాబట్టి తెలుగు ప్రజలందరినీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులనే నేను కోరేది ఏంటంటే తెలుగు భాషకి పట్టం కట్టండి, మన ఉనికిని మనం చాటుకుందాం. ఇది గజ శ్రీనివాసు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా నేను చేతులు జోడ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం.